చేరుకుడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరిట శుభాభినందన. నేటి దినాన మనము దేవుడుకి అసాధ్యమైనది ఏమైనా కలదా అనే టాపిక్లో ఒక భాగం చెప్పాము. ఈరోజున రెండవ భాగం కూడా చూద్దాం. ఆదికాండం 18:14 ఆ మాట మీకు కనపడుతుంది. యెహోవాకు అసాధ్యమైనది కలదా. కొన్ని మాటలు మనము మొన్న కాసాలో చెప్పడం జరిగింది. యూట్యూబ్లో చూస్తున్న వారు మొదటి భాగం చూడండి, చూడకపోతే రెండవ భాగంలోనికి వస్తాం. ఇక్కడ దేవుడు ఏదైనా చేయగలడు అనేది రుజువుపరిచారు. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనములో ఐశ్వర్యమునిచ్చువాడు ఎవరినైనా పైకి లేవనెత్తగలడు, లేదు అంటే పడద్రోయగలడు. అది 28వ అధ్యాయం ద్వితీయోపదేశకాండంలో మనకు కనపడుతుంది. చదవండి. దేవుని భయం కలిగిన కన్నా ఉన్నట్లయితే నీకు ఐశ్వర్యం అంటే ఆరోగ్యం ఐశ్వర్యం కింద లెక్కే, సంతోషం ఐశ్వర్యం కింద లెక్కే, డబ్బులు కూడా ఐశ్వర్యం కింద. ఇప్పుడు అబ్రహాము దేవుడికి భయపడి ఇచ్చాడు కదా, ఆయనకి ఏమైనా తక్కువైందా? అన్నీ ఉన్నాయి. పిల్లలు లేకపోతే పిల్లలు కూడా పుట్టారు, ఆస్తిపాస్తులు వచ్చాయి. ఏమంటే తర్వాత కనాన్ అనే దేశాన్ని ఇచ్చాడు. ఎన్ని రకాలుగా ప్రభువారు ఆశీర్వదించారు. ఎవరికి భయపడ్డాడు అబ్రహాము? దేవుడికి. అలాగే నోవహు కూడా దేవునికి భయపడినప్పుడు కుటుంబం మొత్తానికి రక్షణ వచ్చింది. కాబట్టి ఐశ్వర్యంగా జీవించడానికి దేవుడు అనుమతిని ఇస్తాడు. అలాగే ఎఫ్సీ పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాల్లో అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా కూడా అత్యధికంగా ఇచ్చే దేవుడు. అలాగే కీర్తన 41వ కీర్తన 1వ చరణం, 41వ కీర్తన 1వ చరణం, బీదలను కూడా కటాక్షిస్తూ ఉంటాడు దేవుడు. బీదలు కూడా ఎవరు నాకు ఇది లేదు అని ఏడిస్తే కనుక ప్రభు దగ్గర వారికి కూడా దేవుడు సహాయం. చదవండి ఆ మాట. కీర్తన 41:1. మన చేత దేవుడు బీదలకి కటాక్షాన్ని కలగజేస్తాడు. అంటే ఐశ్వర్యంగా ఉన్నటువంటి వాళ్ళకి వస్త్రాలు ఇవ్వటం, ఆహారం పెట్టడం, మరి కావలసినటువంటి అవసరత. మరి ఇల్లు లేని వారికి కూడా ఇల్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కట్టించి ఇస్తారు. అలాగే ఎన్నో లోన్లు ఇచ్చి వాళ్ళు బతకమని, కుటీర పరిశ్రమలు పెట్టుకోమని, అలాగే గేదెలు కానీ మేకలు కానీ కొనుక్కోండి, మీరు బాగుపడండి అని ఆ బీదల్ని కనికరించే వాళ్ళు ప్రభుత్వాలు ఉన్నాయి. అలాగే క్రైస్తవులు కూడా ఉన్నారు. ప్రియులారా, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనములో జీవజలములను కూడా ఇస్తానన్నాడు దేవుడు. ఏదైనా ఇవ్వగలండి ఆయన. ప్రకటన 21:6. ఎవరికి ఇస్తాడు? దప్పిగొరిన వారికి. కీర్తనలో అంటాడు, దప్పిగొరిన వాళ్ళారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని దేవుడు చెప్పాడు. ఆశ కలిగిన హృదయాన్ని తృప్తిపరుస్తానని కూడా చెప్పాడు. మీ యొక్క హృదయంలో నుండి జీవజల బుగ్గలు ఉబ్బక చేస్తానని కూడా రాశారు. చాలా ప్రభువారు చెప్పుకుంటూ వచ్చారు. ఏదైనా చేయగలడు ఆయన, ఆయనకు అసాధ్యమైనది లేదు. కీర్తన 68వ సంకీర్తన 6వ చరణం, 68వ సంకీర్తన. అంటే పెళ్లి కావట్లేదు అనుకుని ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రభువుని ఆశ్రయిస్తే వాళ్ళకి వివాహం కూడా చేస్తాడు. ఒక ఆమె నిన్న నాకు ఫోన్ చేసింది. ఆ అబ్బాయికి 41 ఏళ్ళట. 41 ఏళ్ళట. ఆ అబ్బాయికి ఏమడుగుతున్నాడంటే, నాకు నిజ క్రైస్తవులు కావాలి, ప్రార్థన చేసేవాళ్ళు ఉండాలి, లోకం మీద ఆశపడేవాళ్ళు వద్దు, నాకు నిజమైన క్రైస్తవులు కావాలని ఇన్నాళ్ళు వాళ్ళు వచ్చినా వీళ్ళు వచ్చినా కాదని వయసు అయితే పెరిగిపోయింది. దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డ, అది కూడా ఒక సంఘం పేరు చెప్తున్నాడు. ఆ సంఘస్థులే కావాలి నాకు అని కూడా చెప్తున్నాడు. ప్రియులారా, సంఘం మీరు కాదు ఇక్కడ. ప్రార్థన చేసేవాళ్ళ,
దేవుణ్ణి వెంబడించేవాళ్ళ, కష్టం వస్తే దేవుణ్ణి మొరపెట్టేవాళ్ళ, ఇలాంటి వాళ్ళు కావాలి. అంతేకాని అది ఏ సంఘం అనేది అవసరం లేదు. దేవుడి మీద ఆధారపడేవాళ్ళు ఎవరినైనా వివాహం చేసుకోవచ్చు. డినామినేషన్ యొక్క భేదాలు కూడా లేవు. ప్రియులరా, ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడు ప్రభువారు ఆదికాండము 18వ అధ్యాయం 10వ వచనములో గర్భాలు లేని వాళ్ళకి, అంటే పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టలేదు అనుకునే వాళ్ళు కూడా నిజంగా ప్రభువుని ఆశ్రయిస్తే వాళ్ళకి గర్భాలు కూడా తెరుస్తాడు. చదవండి. పిల్లలు పుట్టలేదని అనుకుంటున్నావు కదా అబ్రాహ్మ, ఎలియాజరేనా ఇంకా ఇంటి యజమానుడు అవుతున్నాడని బాధపడుతున్నావు కదా. లేదు లేదు, నీకు పిల్లలు పుడతారన్నాడు. ఎంత వయసు అండి ఆయనకి అప్పుడు? చెప్పాలి. 100 ఏళ్ళు. ఆయన వయసు ఎంత అప్పుడు? 100వ సంవత్సరం. 100వ సంవత్సరంలో పిల్లలు పుడతారని చెబుతున్నాడు దూత వచ్చి. అదే నేను చెప్తున్నాను, ఆయనకు అసాధ్యమైనది లేదు. అయితే బైబిల్కి ఒక మాట రాస్తుంది, యవ్వన కాలంలో పుట్టిన బిడ్డలు బాణముల వలె ఉంటారని. మరి ఇప్పుడు అబ్రహాముకి యవ్వన కాలం కాదు అది, ఇంకొక 35 ఏళ్ళకి చచ్చిపోతాడు, లేదా ఒక 75 ఏళ్ళకి చనిపోతాడు. ఎందుకంటే 140వ సంవత్సరంలో కూడా మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు ఆయన. అర్థమవుతుందండి? ఆ పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుండేది. ఎందుకంటే ఆయన చేసుకున్నటువంటి కెతూరా సంతానంలో నుంచి పనికిమాలిన వాళ్ళు పుట్టారు. అర్థమవుతుందండి? మిద్యానీయులు వచ్చారు. మిద్యానీయులు శత్రువులు ఇశ్రాయేలుకి. మళ్ళీ పుట్టిందేమో అబ్రాహాంకే, కెతూరా ద్వారా. మరి అలాగే మొదటి పుట్టినాడు కూడా అబ్రాహాంకే, ఇష్మాయిల్. వీళ్ళందరూ కూడా దేవుని ఇష్టప్రకారం పుట్టలేదు వాళ్ళకి. దేవుని ఇష్టప్రకారం పుట్టినవాడు ఇస్సాకు. 100 సంవత్సరాలప్పుడు పుట్టినా కూడా అతను ఎలాగున్నాడంటే బలవంతుడుగానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. కాబట్టి దేవుడు గర్భాన్ని కూడా తెరవగలిగిన దేవుడు. హన్నాకి ఇచ్చాడు, రాహేలుకి ఇచ్చాడు, రిబకాకి ఇచ్చాడు. ప్రియులరా, అలాగే కొత్త నిబంధన గ్రంథంలో ఎలిజబెత్కి ఇచ్చాడు, జకరియా ఎలిజబెత్కి ఇచ్చాడు. వీళ్ళంతా పెద్దవాళ్ళు. అలాగే ముసలివాడైనటువంటి షూనేమీరాలి భర్త ముసలివాడు, ఆమెకు కూడా ఇచ్చాడు. ఎంతోమందికి ఇచ్చాడు దేవుడు. ఇవ్వగల సమర్థుడు ఆయన, ఏదైనా చేయగలడు. కాబట్టి ఇంకొక మాట అంటాడు, 118వ సంకీర్తన 9వ చరణం, 118వ సంకీర్తన. ఇందాక మనం ఏదైతే చెప్పామో దానికి సంబంధించే ఉంటుంది ఈ వాక్యం. 118:9. సంతులేని దాన్ని ఇల్లాలుగా చేస్తాను. ఏం చేస్తాడండి చెప్పాలి? పిల్లలే లేకుండా ఉన్నదాన్ని ఇల్లాలుగా ఆయన చేస్తానని చెప్తా ఉన్నాడు. పెళ్లి చేస్తాను నేను ఆమెకి పిల్లలు కనేటట్టు చేస్తాను. దేవుడు ఒక సేవకుడికేమో పెళ్లి చేసుకోవద్దు ఇక్కడ అన్నాడు, ఇంకో సేవకుడేమో వ్యభిచారంలో ఉన్నమ్మని చేసుకోమన్నాడు. దేవుడు రకరకాలుగా చెప్తాడు. పిల్లరా, ఆలోచన చేయండి. నిర్గమాకాండములో 34వ అధ్యాయంలో 7వ వచనం, కృపనిచ్చే దేవుడి. ఎవరికైతే కృప లేదనుకుంటున్నారో చాలు, కృపనిచ్చే దేవుడు. ఎవరిని కాదనకుండా యోహాను రాసినటువంటి సువార్తలో 1వ అధ్యాయంలో కృప వెంబడి కృపనిచ్చే దేవుడు, వదిలిపెట్టే దేవుడు కాదు. పౌలుతో చెప్పింది ఏంటంటే, నా కృప నీకు చాలును. ఆయన కృపనే ఇస్తాడు. ఎప్పుడు కూడా మనుషుల్ని ఇబ్బంది పెట్టాలని చూడండి. ఎప్పుడైతే ఆయన వైపు తిరిగినట్టు తిరిగి మోసం చేస్తారో అప్పుడు ఆయన కోపం వస్తుంది. అలాంటి వారిని వదిలిపెట్టు. ప్రకటన గ్రంథంలో
2వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన గ్రంథము 2:11. రెండవ మరణం లేకుండా చేస్తాడు. ఇప్పుడు చనిపోతాం, కానీ మళ్ళా ఇంకొక మరణం ఉంది. చదవండి 2:11. ఎవరు? ప్రభువుని ప్రేమించి జయించాలి. దేన్ని జయించాలి? లోకాన్ని. అలాగే ఆత్మను, అంటే పక్కదారి పడుతున్నటువంటి ఆత్మను గాడిలో పెట్టుకోగలగాలి. వాళ్ళు చేస్తున్నారు, మా బంధువులు చేస్తున్నారు, పోనీలే చేసేద్దాం అన్నావు, నువ్వు వాళ్ళతో పాలుపోపులు పొందినట్టే అని 2 యోహాను రాసినటువంటి సువార్త పత్రికలో ప్రియులరా 9-10 వచనాల్లో ఏమంటాడంటే, ఎవరైతే అలాంటి తప్పుడు పనులు చేస్తున్న వారితో కనుక నువ్వు కలిస్తే నువ్వు కూడా వాళ్ళతో పాలిభాగస్తులు, అంటే దేవుళ్ళు లేకుండా వెళ్ళిపోతావు తప్పుడు పని చేసే వాళ్ళతో కలిస్తే అని రాశాడు. చదవండి 9-10 వచనాలు అనుకుంటా. 2 యోహాను రాసిన పత్రిక. ఎవరి బోధ యందు? క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక, విడిచి అంటే ఏందంట చేస్తాం మేము, ఏందంట అంటే అమ్మ దేవుడు వాక్యం ఇలా చెబుతుంది కదా, మీరు ఇలా చేయకూడదు కదా, తప్పు కదా అని అంటే మా వాళ్ళు మేము చేయకుండా ఎట్టుంటాం. చదవండి. వాళ్ళు ఎవరంట? ప్రార్థన చేస్తారు వాళ్ళు, కానీ ఎవరంట వాళ్ళు? దేవుణ్ణి అంగీకరించని వారట. అదేంటంటే చర్చికి వెళ్తాము, బాప్తిసం తీసుకున్నాము, పాటలు పాడుతున్నాము, పరిచయం చేస్తున్నాము, ఇంట్లో ప్రార్థనలు చేసుకుంటున్నాం, ఎన్నైనా చేయి, వాక్యం అయితే చెప్తుంది. క్రీస్తు బోధయందు నిలిచి ఉండకుండా ఎవరైతే అన్యులతో తిరుగుతారో, వారిని ప్రేమిస్తారో వాళ్ళకి దేవుడు వాళ్ళకి ఏం చెప్పకూడదంట? శుభమని కూడా చెప్పకూడదట. చేర్చుకోవద్దు, ఇంట్లోకి రానికూడదు. దేవుడు బోధకు విరుద్ధంగా నడుస్తున్న వాళ్ళని ప్రేమించొద్దు, ఇంట్లో చేర్చుకోకూడదు. శుభమని చెప్పకూడదు. అంటే వాళ్ళు ఏదైతే తప్పు చేశారో ఆ తప్పు నీ మీదకి లేదా నీ ఇంటి మీదకి వస్తుంది, నీ పిల్లల మీదకి వస్తుంది, నీ కుటుంబం మీదకి వస్తుంది. ఎందుకని? నువ్వు వాళ్ళని యాక్సెప్ట్ చేసావుగా తప్పు చేసే వాళ్ళతో. నేను చెప్పట్లేదండి వాక్యం, దేవుడు చెప్తున్నాడు. క్రీస్తు బోధన తేకుండా ఎవరు వచ్చినా వాళ్ళని చేర్చుకోకూడదు. అలాగే వాళ్ళతో నువ్వు కలిసి శుభమని చెప్పకూడదు. అలాంటి వారిలో దేవుడు నివసించడు, వారు దేవుని బిడ్డలు కాదు. వాళ్ళ మొదటి మాట చదవండి. క్రీస్తును అంగీకరించ, క్రీస్తు బోధన అది. చాలామంది శుభాలు పండగలు చేసుకున్నట్టుగా చేసుకుంటున్నారు కొంతమంది. అరే తప్పు చేశారే, అరే సరి చేసుకోరే, ఒప్పుకోకుండా సరి చేసుకోకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా దేవుడు అంగీకరించాడు అని వాక్యం చెప్తాను. ఎన్ని కన్నీరు విడిచినా కూడా ఎవరు? సౌలు తర్వాత చివరి మొదటి సమూయేలు గ్రంథం చివరి అధ్యాయంలో ఎంతో ఏడుస్తాడు. దేవుడు ఉరీమితో కానీ తుమ్మీమితో కానీ దేనితో కూడా మాట్లాడట్లేదు, కనపట్టలేదు, మాట్లాడట్లేదు. అందుకని ఎక్కడికి వెళ్ళాడు? మళ్ళీ చూడండి, తప్పుడు పని చేశాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళాడు. దేన్నైతే వెళ్ళగొట్టాడో వద్దని మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళాడు. మనం దేన్నైతే వద్దనుకుంటామో మళ్ళీ దాన్నే చేస్తాం. ఇది పాపం అని తెలిసి కూడా బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే దేవుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. కృపనిస్తాడు. అయితే నీవు సరిగా నడిస్తేనే. నిర్గమాకాండము 15:11లో 15వ అధ్యాయం 11వ వచనంలో
ఎవరు? అద్భుతములు చేయువాడవు. ఎన్ని అద్భుతాలు చేశాడు బైబిల్లో? 42 అద్భుతాలు కనపడతాయి బైబిల్లో. ఇది కొత్త నిబంధన, పాతవి కాదు. అయితే రాయకుండా ఉన్నటువంటి అద్భుతాలు చాలా ఉన్నాయట. అయితే ఎందుకంటే ఈ మాత్రమే రాశారంటే అది మనకి బుద్ధి వచ్చేటకు రాశారట, తెలుసుకోవడానికి. అంటే ఇన్ని చేయగలడు ఆయన అని చెప్పడానికి కొన్ని రాశారట, అన్నీ రాయలేదని యోహాన్ అంటాడు. సరే, అది వీలైతే ఇంకొక రోజు నేను చెప్తాను. దేవుని యొక్క ప్రేమలో కీర్తన 139వ కీర్తన 14వ చరణంలో 139:14 ఆశ్చర్య కార్యములను చేయువాడు. 139 ఏంటంటే ఆయన కార్యాలు ఆశ్చర్యాలు ఎవ్వరు కూడా ఊహించలేరు. ఇలా జరుగుద్దని, ఇలా చేయగలడని. ఏమండి, ఒక్క రోజులో 185,000 మందిని చంపేశాడు దేవుడు హిజ్కియా ప్రార్థనకి అంగీకరించి. ఒక్కరోజు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి 24 లక్షల మంది నడిచిపోయేంత వరకు కూడా ఆ నీళ్ళు అలాగే నిలబడ్డాయి. ఎవరైనా ఊహిస్తారా ఇలాంటివి? సొదొమ గొమొర్రాల మీద ఆకాశం నుండి అగ్నిని కురిపించి కాల్చి పారేసాడు. మనం ఇప్పుడు బాంబులు వేసుకుంటున్నాం, అది ఆకాశం నుండి వచ్చింది ఆ రోజుల్లో. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు దేవుడు చేస్తాడు. అంతేకాదు 15వ అధ్యాయం చూడండి, ఆదికాండం 1వ వచనం 15:1. ఏం చేయకుండా చేస్తానంటున్నాడు? భయపడకుండా చేస్తాడు. ముసలితనంలో కూడా అబ్రహాం యుద్ధానికి వెళ్ళి గెలిచి వచ్చాడండి. ముసలితనంలో కూడా వెళ్ళాడు. లోతు భార్యని వాళ్ళందరిని ఎత్తుకుపోయారు. వాళ్ళకున్న సంపద అంతా ఎత్తుకుపోతే పోయి యుద్ధం చేసి వచ్చాడు. పిల్లలు ఆలోచించి ముసలితనంలో యుద్ధం చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. నిర్గమాకాండము 23వ అధ్యాయము 20వ వచనం. నిర్గమాకాండం 23వ అధ్యాయము 20వ వచనం. నీ ముందు నడుచువాడు. దేవుడు మనకి ముందుగా నడిపించేవాడిని ఒకటి పంపిస్తాడు. అందుకనే మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. ఏమని? అయ్యా, నేను ఈ ప్రయాణానికి వెళ్తున్నాను, నా ముందు నువ్వు నడువయ్యా, మాకు ఎటువంటి ఆపద కలగకుండా సహాయం చేయ్యా, క్షేమకరమైన ప్రయాణం దయచేయ్యా. ఎందుకంటే దేవుడు మన ముందు నడుచడానికి ఇష్టపడతాడు, దూతను పంపిస్తాడు. ప్రియులారా, అలాగే తన రెక్కల కింద దాచువాడు. దేవుని యొక్క ప్రేమలో ఆలోచన చేయండి. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. దేవుడు రెక్కల కింద మనకు ఆరోగ్యాన్ని కలగజేస్తాడు, మోస్తాడు ఆయన. మన బాధలు, మన కష్టాలు, మన రోగాలు అన్నీ భరించిన వాడు ఎవరంటే యేసుక్రీస్తే. మనం అనుకుంటాం, నాకు ఎందుకు ఈ కష్టం వచ్చింది? ఎప్పుడు వచ్చింది నీకు కష్టం? పుట్టంగానే వచ్చిందా? పెళ్ళైనప్పుడు వచ్చిందా? పిల్లలకి అన్నప్పుడు వచ్చిందా? పిల్లలు పెద్ద అయినప్పుడు వచ్చిందా? ముసలితనంలో వచ్చిందా? పుట్టిన దగ్గర నుంచి నువ్వు కష్టాల్లోనే ఉన్నావా? లేదుగా. కాబట్టి దేవుడు ఎంతో నమ్మదగినవాడు. విలాపవాక్యాలు 3వ అధ్యాయం 23వ వచనం. విలాపవాక్యాలు 3వ అధ్యాయము 23వ వచనం. ఆయన ఎంతో నమ్మదగినవాడు. దేవుడు నమ్మదగిన. హెబ్రీ పత్రికలో కూడా మనకు అది కనపడుతుంది. అలాగే యోహాన్ రాసిన మొదటి పత్రికలో కూడా ఆయన నమ్మదగినవాడు, ఎంతైనా నమ్మదగినవాడు. యోహాన్ రాసిన సువార్త 14వ అధ్యాయము
3వ వచనంలో వాగ్దానం చేస్తూ ఉన్నాడు మనతో. నేను వచ్చి మిమ్ములను నా వద్ద ఉండుటకు నేను ముందుగా మీకోసం వెళ్ళి గృహాలు సిద్ధపరుస్తున్నానని చెప్తున్నాడు. వాగ్దానం చేశాడు, నేను వస్తా, తీసుకెళ్తా మిమ్మల్ని. ఎంత గొప్ప దేవుడు అండి! ఎవరిస్తారండి ఈ వాగ్దానం? 1 పేతురు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. రాజులుగా చేస్తానని వాగ్దానం చేశాడు. యాజకులుగా, రాజులుగా. చదవండి. ఎవరంట? మనము ఏర్పాటు చేయబడిన వంశం. రాజులుగా ఉండటానికి, యాజకులుగా ఉండటానికి, పరిశుద్ధ జనముగా ఉండటానికి, దేవుని సొత్తైన ప్రజలుగా ఉండటానికి కొన్ని విషయాలు మనకి చెప్పి ఆయన వాగ్దానం చేశాడు. అలాంటి వాగ్దానానికి మనము కట్టుబడి ఉండాలి. మనం రాజులం. అందుకనే మన చనిపోయిన ప్రవీణ్ పగడాల గారు ఒక మాట అన్నారు ఆ చివరి మెసేజ్లో. అంటే ఆయన నా రాజు, ఆయన మై కింగ్ అన్నాడు. నిజమే, బైబిల్ చెప్తా ఉంది అది. రాజులుగా నేను మిమ్మల్ని చేశాను, అనుభవిస్తున్నారు కొందరు. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 15వ వచనం. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 15వ వచనం. ఏంటంటాడు ఇక్కడ? ఉన్నత స్థలములలో కూర్చోబెడతాడట. కొన్ని పద్ధతులు చెప్పాడు. ఇలా కనుక మీరుంటే, ఆ పద్ధతులు అనుసరించి నడిస్తే మీరు ఆ వచనంలో చివరి మాట ఉన్నత స్థలములలో మిమ్మల్ని నివసింపజేస్తారు. అంటే గొప్పగా ఉంచుతారు. 28వ అధ్యాయం ద్వితీయోపదేశకాండలో తలగా ఉంచుతారు, కొదవేమీ లేకుండా చేస్తారు అని 1-2 వచనాల్లో, అలాగే 13-14 వచనాల్లో మనకు కనబడుతుంది. ప్రియులారా, ఉన్నత స్థలములలో ఉంచువాడైన. నిర్గమాకాండము 14వ వచనం, 14వ అధ్యాయం 14వ వచనం. మన పక్షాన యుద్ధం చేసేవాడు ఆయన. అసలు ఏంటండి ఎన్ని వాగ్దానాలు! ఎలాంటి అసాధ్యమైన పనులు చేయగలిగిన దేవుడు! గొల్యాతు లాంటి వాడిని ఒక్క రాయితోటి చంపించగలిగిన దేవుడు. ప్రియులారా, ఆలోచించి అషూరు రాజులను ప్రియులారా మట్టి కరిపించిన దేవుడు. అలాగే 25వ వచనం కూడా చూడండి. 25వ వచనం. యెహోవా మన పక్షమున యుద్ధం చేస్తున్నాడు. ఎవరండి చేసేది మనకి? ఎలాంటి వాగ్దానాలు, ఎలాంటి అద్భుతాలు, ఎలాంటి ఆశ్చర్యకార్యాలు, అసాధ్యమైనది ఏమైనా ఉందా? వాళ్ళందరూ అనుకుంటున్నారంట వాళ్ళ పక్షాన యెహోవానే యుద్ధం చేస్తున్నాడు మనతో. ఆ నమ్మకం నీకుందా? శత్రువులతో యుద్ధం. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 47వ వచనంలో దావీదు చేత అనిపిస్తున్న మాట, యుద్ధము యెహోవాదిరా బాబు, నాది కాదు. 17:47. నేనుగా చేస్తా ఉంది యుద్ధం. నేను పిల్లాడినే, నువ్వేమో ఇంత పొడుగున్నావు, నేనేం చేస్తాను యుద్ధం? నా దేవుడు చేస్తాడు. ఆ రాయి ఏంటంటే, ఆ రాయి ఎవరు? క్రీస్తు కొడితే బతుకుతారండి? ఒక్క దెబ్బకి చచ్చిపోయి. 2 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 35వ వచనం. హిజ్కియా ప్రార్థన చేసిన తర్వాత
అష్షూరు వారిని అందరినీ ఒక్క రాత్రిలోనే 185,000 మంది ఎక్కడా ఎప్పుడు చావాల. దేవుడు కోపం ఉంటే తప్ప. సునామీ వస్తే చచ్చిపోతారు, భూకంపాలు వస్తే చచ్చిపోతారు, ఏమంటే తెగుళ్ళు వస్తే చచ్చిపోతారు. మర్చిపోయాను, మళ్ళీ తెగులు వచ్చిందంట అండి. ఎక్కడ? విశాఖపట్నంలో. ఇప్పటికి 3 వచ్చిందంట. కర్ణాటకలో 9 నెలల బిడ్డకు కూడా వచ్చిందంట. కరోనా మళ్ళా రిపీట్ అవుతుందంట. ఆలోచించండి. ఎండాకాలంలో కరోనా రాదు అంటారు, ఎందుకంటే క్రిమి చచ్చిపోద్ది అంట. కానీ ఎండాకాలంలోనే మొదలైంది విశాఖపట్నం. వాడు జాగ్రత్తగా ఉండమని హిట్స్ వస్తూ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. దేవుడు శత్రువుల మధ్య మనకి తోడుగా ఉండి అనేక అద్భుతాలు చేస్తూ వస్తున్నాడు, చేశాడు, ఇంకా చేయబోతున్నాడు. అలాంటి దేవుని వైపు మనము చూడాలి. ఎలాగా ఉంటాము, ఎలాగా చేయగలము అని ఆలోచన చేస్తే బైబిల్ నందు మరియు మానవులు శాంతి సమాధానాలతో ఉండాలనేది ఆయన ఉద్దేశం. అందరూ సంతోషంగా సుఖంగా జీవించే సంవత్సరములు రావాలని కోరుకుంటారు. కానీ ఆ కోరుకున్న దానికి తగినట్టుగా నడవరు. అదే బాధ. చాలామంది కోరుకుంటారు కానీ నడవరు. ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. దేవుడి చిత్తమైతే మరొక పార్ట్లో ఆయన చేసినటువంటి అసాధ్యమైనటువంటి పనులు, చేయగల పనులు, మనం చేయలేని పనులు మరి చాలామంది అనుకుంటారు కానీ చేయలేరు. అంత శక్తి వాళ్ళకి లేదు. అపోస్తులకు ఇచ్చాడు కానీ చాలామంది చేయలేకపోతున్నారు. సేవకులు కొన్ని మాత్రమే చేయగలుగుతున్నారు. అన్నీ చేయగలగడానికి సామర్థ్యత దేవుడు ఇస్తాడు. దేవుడి చిత్తమైతే అవన్నీ మనలో కలుగును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకోండి.